హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చాలా రోజుల తర్వాత మేమైతే ఈ కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాము. మా గిరిజన అడవుల్లో మాత్రమే దొరికే ఆకులతో మేమైతే పప్పు సాంబార్ చేసుకొని అయితే తినబోతున్నాము. సో ఫ్రెండ్స్, వీడియో అయితే కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది. సో చివరి దాకా అయితే చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మేమైతే అడవికి అయితే వచ్చేసాము ఆ ఆకుకూర కోసం అయితే. ఈ దట్టమైన అడవుల్లో అయితే అందమైన పువ్వులు, అలాగే కాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి. పక్షుల శబ్దం, చల్లని గాలి, ఇలాంటి ప్రదేశాల్లో అడుగు పెట్టగానే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మాటల్లో అయితే చెప్పలేము. ఫ్రెండ్స్, ఈ అడవిలో ఈ అందమైన పువ్వులను ఒకసారి చూడండి. వీటిని ఏమంటారో కింద కామెంట్లో అయితే తెలియజేయండి. యాక్చువల్గా నాకైతే వీటి పేర్లు అయితే తెలీదు, సో మీరే చెప్పండి. ఫ్రెండ్స్, మేమైతే ఫైనల్గా ఆ ఆకు యొక్క చెట్టు ఉండే దగ్గరకైతే వచ్చేసాము. సో దీని పేరు వచ్చేసరికి చిట్టి ఆకు అని చెప్పేసి అయితే పిలుస్తారు. మా కువి భాషలో అయితే దీనిని హిట్టి కుచ్చ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాము. ఫ్రెండ్స్ చూడండి, ఇదేనండి ఆ చిట్టి ఆకు మొక్క అనమాట. దీన్నే మేము తింటాము. మా అక్క వాళ్ళు వచ్చేసరికి లేత ఆకునైతే సేకరిస్తున్నారు. ఒకసారి అయితే చూడండి. యాక్చువల్గా దీన్ని సేకరించడానికి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. దీనిని గోళ్ళు తగిలించకుండా సేకరించాలంట, లేకపోతే చేదైపోద్ది అంటారు. వీటి యొక్క పువ్వులు అలాగే కాయలను అయితే ఒకసారి చూడండి, చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, మేమైతే సరిపోయినంత ఆకుకూరనైతే సేకరించేసాము. సో దీనినైతే ఇంటికి తీసుకువెళ్ళేసి అయితే మేము కూర వండుకొనో లేకపోతే పప్పు సాంబార్ అయితే చేసుకొనో తింటాము. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆకు నుంచి సహజమైన సువాసన అనేది వస్తుంది. ఆ సువాసనే రుచినైతే అందిస్తుంది. ఫ్రెండ్స్, మా అమ్మగారు అయితే ముందుగానే, నేను రాకముందుగానే అనమాట, పప్పు వేసుకొని ఈ కూరనైతే కట్ చేసుకొని ఇక్కడైతే వండేస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ అయితే పప్పుని ఉడకబెట్టాలి. గట్టిగా ఉడికిన తర్వాత కొంచెం సేపు ఆగి తర్వాత అయితే ఈ ఆకునైతే యాడ్ చేసుకోవాలి. మా అమ్మ కూడా అలానే వంట చేస్తుంది చూడండి. ఇప్పుడైతే మొత్తం అయితే ఉడికిపోయింది. సో వేరే పాత్రలో అయితే తాలింపు వేసి అక్కడైతే ఆయిల్ యాడ్ చేసుకోవడమే. అలా చేస్తే ఇంకా బాగుంటుందని మా వాళ్ళు అయితే అంటూ ఉంటారు. సో అలా చేస్తున్నారు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం ఈ యొక్క సాంబార్ అయితే ఉడికిపోయింది. సో ఇప్పుడైతే వేడివేడి అన్నంలో ఈ సాంబార్ని కలుపుకొని తింటే రుచి మాత్రం వేరే లెవెల్లో అయితే ఉంటుంది. మా గిరిజన ప్రాంతంలో ఈ ఆకులతో కూర మాత్రమే కాదు, పప్పు సాంబార్ కూడా చేస్తారు. చిన్నప్పటి నుంచి మా పెద్దలు తింటూ వస్తున్న సాంప్రదాయ ఆహారం ఇదే.
ఈ ఆకు యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది సువాసనతోనే రుచిని అందిస్తుంది అనమాట. ఆ రుచి అనేది తిన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చాలా చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ ఆ సువాసన నచ్చిన వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ప్రకృతి మనకు ఇలాంటి ఎన్నో విలువైన ఆహారాలను అయితే అందిస్తుంది, కానీ వాటిని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. సో ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళంతా కూడా ఇప్పుడు కలిసే తింటున్నారు. హెచ్చమనయ్యా ఇదండి మా బాస్తులే నాయన మా గిరిజన ప్రాంతంలో ఇలాంటి ఎన్నో అరుదైన అడవి ఆహారాలు సంప్రదాయాలు ఉన్నాయి. వాటిని మీకు చూపించడమే మా ప్రయత్నం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ప్రాంతంలో కూడా ఇలాంటి అడవి ఆకుకూరలు ఉంటే వాటి పేరును కామెంట్ చేయండి. మా గిరిజన జీవన విధానం, అడవి ఆహారాలు, ప్రకృతి అందాలను చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో అయితే కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.